ఇప్పుడు మనందరికి కూడా కలిగి ఉండాల్సిన స్పర్శ ఏంటంటే, అందరు చెప్పండి, మనకు ఉండాల్సిన స్పృహ ఏంటంటే, ఆయన ఎవరితో ఉన్నాడు? నీలాంటి వాళ్ళతో ఉంటాడు, కానీ శాలేమన్నా నాలాంటి పాపాత్ములతో ఎందుకు ఉంటాడన్నా, అన్ని పనికి పనులు చేస్తుంటే. అంటే మీ దృష్టిలో నేను మంచి పిల్లాడిని, కానీ నా దృష్టిలో మీరు నాకంటే మంచి పిల్లలు. నేనే తుంటరి పిల్లోడిని మీకంటే. మీ ఫీలింగ్ ఏంటంటే మీకంటే చాలా మంచివాడిని నేనని. బైబిల్లో ఎక్కడన్నా మంచివాళ్ళ దగ్గర ఆయన ఉంటాడు, చెడిపోయిన వాళ్ళ దగ్గర ఉండడం ఉందా? మరి అట్లయితే ఆయన మనల్ని పాపమును గురించి ఒప్పింపజేస్తాడని ఉంది కదా. మరి అసలు పాపుల దగ్గర ఉన్ననోడు పాపిని ఎట్ట ఒప్పింపజేస్తాడో నాకు అర్థం కాల. ఒప్పింపజేయాలంటే ముందు ఆ పాపి దగ్గరికి రావాలిగా, ఆ పాపితో కూర్చోవాలిగా. ఒరే పాపి, నువ్వు ఎంత పాపిరా, చెడిపోయినవాడా, మార్పు మనసు పొందురా, ఒప్పుకోరా దరిద్రుడు అని చెప్పాలిగా. చెప్పాలంటే ముందు ఆయన పక్కన ఉండాలిగా. చిచ్చి వాడు పాపి, నేను పోతానంటే ఇంక ఆయన వచ్చింది ఎందుకు? మరి ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. అలాగని పాపం చేయదమా? అట్లన్నరా? అసలు పరిశుద్ధాత్మ మనల్ని విడవడు. విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రించబడ్డామని బైబిల్లో ఉంది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో. ఏ రోజు వరకట? విమోచన. విమోచన అంటే ఏం తెలుసా? మనం ఎత్తబడేంత వరకు. పావురము వద్దులే, అన్ని పాటలు అవుతున్నాయి. నేనేమో పాటలు పిచ్చోండి, నాకేమో ఇది ఒక ఆనందం. పాడితేనేమో మళ్ళీ దేహ విమోచన కార్యము జరిగేంత వరకు ఆదరణకర్త మనల్ని వదలడు. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా.